మనము చాలాసార్లు రెస్టారెంట్‌లకి వెళ్తాం. ఎక్కడ పడితే అక్కడ తింటాం. చాలా రెస్టారెంట్లు ఉంటాయి మనకి. బట్ బిల్లులో మనకి జీఎస్టీ అని చెప్పేసి ఓ రూ. 10 ఎక్స్‌ట్రా ఏస్తాడు. ఆ! చిన్నగా తింటే. లేదా కొంచెం బిల్లు ఓ 300, 400 అయితే ఓ రూ. 30 వరకు ఏస్తాడు. ఎంత కాదన్నా కొంచెం ఓ రూ. 40, 50 బిల్లు ఏస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొన్నిసార్లు వందలు కూడా పడతా ఉన్నాయి. అంటే వందలు ఏస్తే తెలుస్తదని చెప్పేసి 50, 60 అట్లట్లా సర్ది చెప్పి ముగించేస్తారనమాట. 30 ఆ జీఎస్టీ, ఈ జీఎస్టీ అని చెప్పేసి ఏదో ఏస్తున్నారు. అయితే నిజంగా వాళ్ళు మన దగ్గర వసూలు చేస్తున్నారు కరెక్టే. మరి వాళ్ళు జీఎస్టీ కడుతున్నారా? మరి వాళ్ళు కట్టనప్పుడు కొన్ని రెస్టారెంట్లకు అసలు జీఎస్టీ పరిధిలోకే రావు. మరి అలాంటి వాళ్ళు మన దగ్గర జీఎస్టీ ఎలా వసూలు చేస్తారు? మరి ఈ విషయం మనం ఎలా తెలుసుకోవాలి? ఇయన్నీ చెప్తున్నావు అది చెప్పు అంటారు. విషయం ఏంటంటే ట్యాక్స్ కంపోజిషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. జీఎస్టీ కంపోజిషన్ స్కీమ్. మరి ఈ స్కీమ్ అంటే ఏంటి అంటే వేరే రాష్ట్రాల్లో వ్యాపారం చేయని వాళ్ళు, అంటే మనకి ఈ రాష్ట్రంతో పాటు ఇంకో రాష్ట్రంలో వ్యాపారం ఉండొద్దు, ఇక్కడే ఉండాలి. ఆ ఉన్న వ్యాపారం కూడా సంవత్సరానికి నువ్వు నీ వార్షిక ఆదాయం, నీ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ 1.5 మించొద్దు అనమాట. 1.5 లోపే ఉండాలి సంవత్సరానికి యాన్యువల్ ఇన్కమ్ 1.5 లోపల ఉంటూ నీకు వేరే రాష్ట్రాల్లో వ్యాపారం లేకపోతే అలాంటి రెస్టారెంట్ వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే ఆ కంపోజిషన్ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా మార్పిడి చేయాలనుకుంటే, అంటే థమ్స్అప్ అమ్మాలనుకుంటే ₹1, అంటే అట్లాంటివి 1% వాటిపైన ఓన్లీ 1% వస్తువులు అమ్మాలనుకుంటే, అంటే ఎంఆర్పి రేట్ ఆల్రెడీ రిటైల్ వస్తువులు. సర్వీసెస్ వచ్చి ఇట్లా పెట్టి నీ మూతి తుడిచి ముక్కు తుడిచి నీ ప్లేట్లని పట్టుకొని వెళ్తారు కదా, వాటికి ఒక 6%. అండ్ నాన్ ఆల్కహాలిక్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాటికి ఫుడ్ పైన ఓ 5% ఇట్లా తీసుకోవచ్చు. అంటే ఇట్లా కట్టచ్చు, అంతవరకే వాళ్ళకు ఉంటుంది, ఒక మినహాయింపు ఉంటుంది. సో వాళ్ళు జనాల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు బిల్లు ఇచ్చినప్పుడు ఒకసారి బిల్లులో చూడండి, ఇది పలానా జీఎస్టీ కంపోజిషన్ స్కీమ్లో ఉన్న రెస్టారెంట్, దీనికి జీఎస్టీ వర్తించదని ఉంటే కనుక మీరు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మీ దగ్గర వసూలు చేయరు. అయినా సరే అలాంటి రెస్టారెంట్లని మనం ఎలా గుర్తించాలి అంటే, జీఎస్టీ పోర్టల్కి వెళ్ళండి, ట్యాక్స్ పేయర్ అది క్లిక్ చేయండి. దాంట్లో కంపోజిషన్ ట్యాక్స్ ప్లేయర్ అని ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి మీకు బిల్లులో ఇచ్చే జీఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో, నేను జీఎస్టీ కడుతున్నాను, ఇంత ఇస్తున్నాను అని చెప్పి వాడు నెంబర్ ఇస్తాడు. బ్రాకెట్లో ఉండే జీఎస్టీ నెంబర్ ఇందులో ఎంటర్ చేయండి, మీకు ఆన్లైన్లో వచ్చేస్తుంది. అప్పుడు వాడు నిజంగా ట్యాక్స్ కడుతున్నాడా లేదా, కంపోజిషన్ ట్యాక్స్ పేయర్ కింద ఉన్నాడా, మీ దగ్గర వసూలు చేయొచ్చా వసూలు చేయకూడదా, మీరు ఆయనకి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది మీకు తెలిసిపోతుంది. అయినా సరే మీరు ఇవన్నీ చేసినా సరే కూడదు నాకు డబ్బులు చెల్లించాలి అని చెప్పి బలవంతంగా మీ దగ్గర డబ్బులు తీసుకుంటే, జీఎస్టీ డబ్బులు అంటే మొత్తం డబ్బులు కాదు, ఓన్లీ జీఎస్టీ, ఆ ఎక్స్ట్రా జీఎస్టీ తీసుకుంటే ఆ జీఎస్టీ పోర్టల్లో మీరు ఫిర్యాదులు కూడా సమర్పించుకోవచ్చు. ఈ వెసులుబాటు అయితే ఉంది. ఎవరికైతే తెలియదో నేను చెప్తున్నాను, తెలియజేసుకోండి. ఎందుకంటే మీరు ఇలా చేస్తే, ఫిర్యాదులు చేస్తే వాళ్ళ రెస్టారెంట్ మీద యాక్షన్ తీసుకొని రెస్టారెంట్ని కూడా మూయించేస్తారు. అది జాగ్రత్త. సో ఈ మధ్యకాలంలో ప్రతి చిల్లా చితకా రెస్టారెంట్ అనే పేరు కూడా చెప్పొద్దు, కానీ మామూలు ఫుడ్ స్టాల్స్ ఇంత ఉంటుంది డబ్బా, దాంట్లో ఏవో 4 డోనట్లు 2 ఐస్ క్రీమ్లు అమ్ముకుంటారు. వాళ్ళు కూడా కింద జీఎస్టీ, సిజిఎస్టీ, ఆ జీఎస్టీ, ఈ జీఎస్టీ అని చెప్పి ఒక ₹20-30 ఎక్స్ట్రా చేస్తున్నారు. అది మీరు కట్టాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, కట్టాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్గా ఓ థమ్స్అప్ ఓ ప్రోడక్ట్ ఏదో కొన్నంత వస్తువుకి సంబంధించినటువంటి రేటుని వాడు అదనంగా తీసుకుంటున్నాడు. పోనీ తీసుకున్నాడు, ఆ రేటు గవర్నమెంట్కి ఏమన్నా కడుతున్నాడా లేదా అంటే, ఆ బిల్లులో మీకు ఇచ్చే జీఎస్టీ నెంబర్ని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. బిల్లులో మీకు ఇచ్చే జీఎస్టీ నెంబర్ని జీఎస్టీ పోర్టల్కి వెళ్ళి ట్యాక్స్ పేయర్ క్లిక్ చేసి కంపోజిషన్ ట్యాక్స్ పేయర్ క్లిక్ చేసి దీన్ని అక్కడ సమర్పిస్తే వీడు కంపోజిషన్ ట్యాక్స్ పేయర్ జీఎస్టీ కంపోజిషన్ స్కీమ్ కిందికి వస్తాడా లేదా మీకు తెలిసిపోతుంది. అయితే నా స్కీమ్ కిందికి వస్తే మీరు అతనికి జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.